బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతమ్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం మేడం. మేడం, మరి పత్రిజీతో ప్రయాణంలో ఈ రోజు పత్రిజీ సార్తో మీకున్న అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు తెలుసుకుందాము. అసలు మొట్టమొదటిగా మీరు పత్రిజీ సార్ని ఎప్పుడు ఎక్కడ కలిశారు, ఏమనిపించింది? మన పత్రిజీ గురువు గారికి నమస్కారం, ఇక్కడున్న మేడం గారికి నమస్కారం, సదానంద యోగి గారికి కూడా నమస్కారం. నేను పత్రిజీ సార్ గారితోన కర్నూలులోన గ్రౌండ్లోన ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం అన్నదే పెట్టారు. అప్పుడు అంతకుముందు నేను 1 సంవత్సరం మాత్రమే ధ్యానంలోకి వచ్చాను మేడం. ఆ రోజే సార్ను కలిసాము. 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం అనేదే ఉంది. కానీ మనకి యజ్ఞం అంటే ఏదో అనుకున్నాను, అప్పుడు తెలియదు. ఆ సబ్జెక్ట్లో నేను సార్ని కలవడం జరిగింది. సార్తో కలిసి అందరూ ఇలా ఫోటోలు తీసుకునేవారు సార్తో. అంటే ఎందుకు ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు అని నేను ఆలోచించేదాన్ని. అంటే ఆయన కూడా ఒక మనిషే కదా, ఎందుకు అంత అద్భుతంగా తీసుకుంటున్నారని. అప్పుడు నేను అనుకున్నది, సార్ మైండ్లోకి వచ్చి నేను పక్కన నిలబడుకున్న దాన్ని, ఇట్లా వచ్చేసి ఆయన భుజాల మీద చేతులు వేసుకొని నాకు ఫోటో దిగడం జరిగింది. అప్పుడు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపించింది మేడం. ఓహో, ఈయన మామూలు మనిషి కాదు, ఈయన దేవుడు. అంటే ఆ రోజుల్లో బ్రహ్మంగారు ఎట్లానో ఈరోజు కూడా అట్లనే, ఆ రోజు కృష్ణుడు ఎట్లనో రాముడు ఎట్లనో ఇంతటి గొప్ప మహానుభావుడు అని అనిపించింది మేడం. అట్లా అనిపించిన తర్వాత మరుసటి రోజు నేను 2 రోజులు అక్కడ ఉండి బయలుదేరి సార్ పోయేస్తాము అని చెప్పడం జరిగింది. చెప్తే అప్పుడు సార్ అన్నాడు, నువ్వు పోయేస్తాను కాదు, మళ్ళీ రావాలి, కానీ నువ్వు ఈడ నేర్చుకున్న జ్ఞానాన్ని మాత్రం అందరికీ పంచాలి, నువ్వు ఇంటి పక్కల వాళ్ళకు, ఇంటి వెనుక వాళ్ళకు, నీ బంధువులకు, స్నేహితులకు అందరికీ పంచాలి అని చెప్పడం జరిగింది. పత్రిజీ సారే మీకు డైరెక్ట్ చెప్పారు? డైరెక్ట్ చెప్పాడు మేడం. సో మరి ఆ మాటను పట్టుకొని మీరు ధ్యాన ప్రచారం చేశారా? చేశాను మేడం. అప్పుడు ఆ రోజుల్లో నా పరిస్థితి డబ్బు గురించి చాలా ఇబ్బంది మేడం. అట్లాంటి పరిస్థితిలో నీలాంటి ఒక మేడం దగ్గర ఒక 500 అప్పు తీసుకొని నాకు గురువుగారు చెప్పిన మాట, ఎందుకంటే డైరెక్ట్ గా నా మనసులో ఉన్నది కోరిక ఆయన చెప్పేశాడు కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని నేను ఖచ్చితంగా చెయ్యాలి అని 500 రూపాయలు చిన్న ఫార్ములేట్ తీసుకొని అందరికీ ముందు ఇంటి పక్కల వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, మన చెల్లెలు, అక్క, తమ్ముళ్ళకి అందరికీ పనిచేయడం జరిగింది మేడం. పనిచేసిన తర్వాత కొన్ని రోజులైనా కూడా వాళ్ళు ధ్యానంలోకి రాకపోవడం జరిగింది మేడం. అప్పుడు కొద్దిగా నాకు బాధ అనిపించింది. సారు చెప్పిన విషయానికి ఇలా ఏమి కూడా మనకు అవగాహన రాలేదే వీళ్ళకి, కనీసం వాళ్ళు కాకపోతే మన పిల్లలు కూడా ధ్యానంలోకి రాకపోయిరే అనే ఒక ఆలోచన వచ్చి నైట్ కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే అప్పుడు అనిపించింది మేడం. సార్ గారు చెప్పాడు, నువ్వు చేయడం నీ ధర్మం, చెప్పడం నీ ధర్మం, చెప్పినావు అయిపోయింది, వచ్చే సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. ఏడ్చేదాన్ని మేడం, రాకపోయిరని ఏడ్చేదాన్ని. ధ్యానంలోకి ఎవరు వస్తలేరు, నేను ఎంత ప్రచారం చేసినా ఏడ్చేవాళ్ళు. ఏడ్చేటప్పుడు అప్పుడే చెప్పాను, ఇంతకుముందు సబ్జెక్ట్ లో కూడా, ఇంతకుముందు పిఎంసీలో కూడా నేను ఈ విషయం చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నాను. అప్పుడు బ్రహ్మంగారే స్వయంగా వచ్చి నా దగ్గర వచ్చి నిలబడి ఆయన అన్నాడు, నేను ఇంతటి గొప్పటి మహానుభావుని నా కడుపున పుట్టిన పిల్లలే నా మాట వినలేదు, మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏడ్చాల్సిన అవసరం లేదని చెప్పి అప్పుడు రియల్గా చూపించాడు మేడం. తన కొడుకులు పిలిచి, అక్కడ కుక్క చనిపోయింది, ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అంటే ఆ పిల్లలు, తన కొడుకులు ఎవ్వరూ అక్కడ స్వీకరించారు, అది దుర్వాసన అని అంటున్నారు. అప్పుడు సిద్ధయ్య గారిని పిలిచి, నాయన నువ్వన్నా ప్రసాదాన్ని స్వీకరించు నాయన అంటే అప్పుడు ఆయన పాదాలకు నమస్కరించి అది భక్షపరమాన్నంగా స్వీకరించుకొని ఆయన భోంచేస్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది మేడం, సార్ చెప్పినది, ఓహో నేను ఇంతటి గొప్ప మహానుభావునైనా నా కడుపున పుట్టిన పిల్లలే నా మాట వినలేదని నీకు చెప్తే కూడా అర్థం కాలేదు, మళ్ళీ ఆయన రియల్గా చెప్పి నాకు చూపిస్తున్నాడని ఆ రోజు ఎంత ఆనందం అంటే అంత ఆనందం వచ్చింది మేడం. ఆ రోజు నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి గారే స్వయంగా వచ్చి చెప్పినాడంటే ఈ ధ్యానంలో ఎంతో శక్తి ఉంది, ఈ గురువుగారు చెప్పిన ప్రతి ఒక్క వాక్యంలో కూడా సత్యం ఉంది అని అర్థమైంది. సో మరి పత్రి సార్తో మీకున్న మర్చిపోలేని ఒక అనుభవం ఏంటి? మర్చిపోలేని అనుభవము అంటే ఒకసారి మన ఊరికి వచ్చాడు మేడం, మన పిరమిడ్ దగ్గరికే వచ్చాడు. వచ్చి ఆ రోజు కూడా ఇలాగే అన్నమాట, మన
బేతంచెర్ల రాజార్ గారు అక్కడ నుంచి మన పిరమిడ్కి తీసుకొచ్చాడు. డోన్ నుంచి చింతలకృష్ణ ఇంటి దగ్గర నుంచి అక్కడ బయలుదేరుతూ వస్తుంటే మన పిరమిడ్కి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత సార్ గారికి ఒక విషయం చెప్పాను. ఇంతటి గొప్పటి మహానుభావుడు మన ఇంటికి వస్తున్నాడు కదా, ఆయనకు ఒక శాల్వతో సన్మానమైనా చేసుకోవాలి అని నాకు మనసు అనిపించింది మేడం. అనిపిస్తే ఆ రోజు రాసార్ గారే అక్కడికే శాల్వా తీసుకొని వచ్చాడు. అని రాసార్ కూడా ఎంతో జ్ఞానాన్ని పంచుతున్నాడు, ఎన్నో వేల మందికి భోజనాలు పెట్టి ధ్యానం చెప్తున్నాడు కదా, ఆ సారి గారికి కూడా శాల్వా తెచ్చి సన్మానం చేసింటే ఇంకెంత బాగుంటుందో కదా అని నాకు అట్లా అనిపిస్తుంది మేడం. అనిపిస్తుంటే నాలో ఉన్న సత్యాన్ని మన పత్రిజీ గురుగారు తెలుసుకొని అప్పుడు సన్మానం చేసే కార్యక్రమంలో సార్ గారిని కూర్చోబెట్టి రాసార్ గారితోనే సన్మానం చేపిస్తే, ఇది నాకు కాదు సన్మానం నీకే జరగాలి అని రాజార్ గారిని కూర్చోబెట్టి మన పత్రిజీ సార్ గారు రాజార్ గారికి సన్మానం చేస్తున్నారు. రియల్ గా చెప్తున్నాడు, ఆమె మనసులో నీకు సన్మానం చెయ్యాలని ఉంది అని ఇంత డైరెక్ట్ గా చెప్తుంటే ఇలాంటి గురువు ఇంతకంటే ఇంకేం కావాలి మేడం. అంతటి ఆనందాన్ని మన మనసులో ఉండేది మనకు స్వయంగా తెరిచి చూపించిన మొట్టమొదటి గురువు మన పత్రిజీ గారు. ఇలాంటి గురువు ఎక్కడ ఎవరికి దొరకడు. ఆయన సన్నిధిలో మనం ఆయన ప్రయాణాన్ని చేస్తున్నామంటే ఇంతటి భాగ్యం ఇంకా దొరికినందుకు మనకు ఎన్ని జన్మల పుణ్యఫలమో మేడం. అది నాకు చాలా ఆనందం అనిపించింది. సో పత్రి సార్ సందేశాలలో మీకు ఎక్కువగా ఏమి నచ్చుతాయమ్మా? అంటే ఆ రోజు నిన్ను నువ్వు ఉద్ధరించుకో అనేది నాకు చాలా నచ్చింది మేడం. నిన్ను నువ్వు ఎలా ఉద్ధరించుకోవాలి మనల్ని మనం? అదే ఆ అజ్ఞానంధకారంలో మనం జీవిస్తున్నాము. జ్ఞానం ద్వారా అంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అంటే ఎటువంటి మనకి లోటుపాట్లు వచ్చినా కూడా మనము నిలబడుకుంటాము, ఆగిపోము, అక్కడ కృంగిపోము అన్న సత్యాన్ని మనకు రియల్ గా తెలియజేయడం అది చాలా చాలా నచ్చింది. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. సో మరి మీ జీవితంలో మీకు ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్స్ అంటే సమస్యలు వచ్చినప్పుడు ఎటు కాకుండా అటు ఇటుగా ఉన్నప్పుడు పత్రి సార్కి చెప్పి, సార్ నాకు ఈ సమస్య ఉంది నేను ఎలా బయటపడాలని అడగడం జరిగిందా? లేదు మీరు ఆ సమస్యల్లో ఉన్నప్పుడు పత్రి సారు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మార్గం చూపించడం జరిగిందా? చూపించాడు మేడం. అది కూడా రియల్ గా. ఎలా అంటే మా భర్త గారు సార్ గారు సబ్ స్టేషన్ లో పనిచేసేవాడు. కరెంటు సబ్ స్టేషన్ లో పనిచేసేవాడైతే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఒక అబ్బాయి అక్కడ పనిచేసేవాడు అనమాట. పనిచేసేవాడైతే రియల్ గా ఈయనది ఆ రోజు డ్యూటీ మేడం. అసలు మరవలేని సంఘటన అది. ఆ రోజు ఏం జరిగింది, అక్కడ ఆ అబ్బాయి మీద ఎవరో కొద్దిగా ఇబ్బందికరంగా ఆయనకి ఏదో మోసం చేయాలనే ఉద్దేశంతో ఆయనకి ఉండింది. కానీ పెళ్లి కాని అబ్బాయి అయినా కరెంటు ఆఫ్ చేసి వేరే కాడ పని చేయడానికి పోతే అది కరెంటు పని చేసేటప్పుడు అది స్విచ్ ఆఫ్ చేసి అది మా సార్ గారు చేశారు. స్విచ్ ఆఫ్ చేసేటప్పటికి ఆయన కరెంటు పోల్ నుంచి కింద పడ్డాడు మేడం. కింద పడిపోయినప్పటికీ ఆయన కొద్ది రోజులు మరణించలే అనమాట. అని ఆయనను హాస్పిటల్ తీసుకొని పోయారు. మేము కూడా వెళ్ళాలనుకుంటాం. చాలా మంచి వ్యక్తి మేడం. మనం ఇలా ఎట్లయితే కూర్చొని మాట్లాడుతున్నామో అట్లా మాట్లాడే వ్యక్తి అయినా అని ఇలా వచ్చి ఇంటికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు, కానీ ఈరోజు నీ భర్త నువ్వు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అసలు బ్రతకనిస్తారో లేదో కూడా తెలియదు. ఆయన నుంచి ఒక వ్యక్తి కింద పడ్డాడు కరెంట్ పోల్ మీద నుంచి అంటే అప్పుడు ఏం చెప్పిండు మేడం, అయిపోయింది సార్ ఆఫ్ చేయండి నా పని అయిపోయింది అని చెప్పేశారు. పక్కన కూడా ఇద్దరు మనుషులు ఉన్నారు. అది ఆఫ్ చేసేది అక్కడ కానీ లైన్ లో ఉన్నప్పుడే ఈయనకు అక్కడ ఫోన్ చేసి వేరే వాళ్ళు చెప్పేశారు. అప్పుడు కింద పడినాడు కదా, అప్పుడు ఆయన హాస్పిటల్ తీసుకుపోయారు. వాళ్ళ బంధువులందరూ లాయర్ ఒక ఆయన, పోలీసు ఒక ఆయన, చాలా మంచి జాబ్ లో ఉన్న వాళ్ళు, అతని మేనమామ వాళ్ళందరూ కూడా మేడం. అలాంటప్పుడు చాలా మనలాంటి వాళ్ళు వచ్చి ఇలా చెప్తే అప్పుడు అసలు ఎందుకు జరిగింది, ఇది కరెక్టా, నా భర్తది ఏమైనా పొరపాటు ఉందా అని నేను ధ్యానంలో కూర్చున్నాను మేడం. ధ్యానంలో కూర్చొని ఇలా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని చేసుకుంటుంటే, సార్ దీని గురించి మనది తప్పు అయితే మన భర్తకు శిక్ష పడని ఇబ్బంది అయితే కాదు, అది ఏదైనా తప్పు లేకపోతే అతన్ని రక్షించు కాపాడు అని చెప్పి నేను కూర్చున్నాను మేడం. ధ్యానంలో కూర్చుంటే అపారమైన వెలుగు మేడం, ఎనర్జీ. అంటే ఇట్లా చీకటి సేమ్ ఇట్లాగే చిన్న రూమ్ మాది కూడా, ఇట్లాగే డోర్ వేసుకొని కూర్చుంటే అంత ఎనర్జీ వస్తూ చెప్తున్నాడు సార్ క్లియర్గా. తన స్వరూపం కనపడుతూ ఏమీ కాదు, ఆయన తప్పు లేదు,
ఆయనకు ఆఖరి శ్వాసను వదిలే టైం అయింది, ఆ రూపంలో ఆయన వెళ్ళిపోతున్నాడు, దానికి మీకు ఎలాంటి సంబంధం లేదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. పత్రి సార్ ధ్యానంలో మెసేజ్ ఇచ్చారు. ఇచ్చేసినాడు మేడం. అప్పుడు తర్వాత ఇంకా మేము కూడా అక్కడ వెళ్ళాము, వాళ్ళు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు ఆ అబ్బాయికి ఏదో సమస్య ఉంది, వాళ్ళు చేసినారు, ఈయనది ఏం పొరపాటు లేదు అని చెప్పి. కానీ మనం ఆయన మీద కూడా కొద్దిగా కేసు పెట్టేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకు అమ్మ ఉంది. ఆ అబ్బాయి చనిపోయినా ఒక వారం రోజులకి చనిపోయినాడు, ఆ అబ్బాయి కూడా లేడు, చనిపోయినాడు. వాళ్ళ అమ్మకు డబ్బు రావాలని చెప్పి మన దగ్గరికే, మన ఇంటికే వచ్చి వాళ్ళు మీ తప్పైతే ఏం లేదు, మేము మీ మీద ఒక కేసు లాగా వేస్తాము, వేస్తే మేము రావాల్సిన అమౌంట్ను మా అక్కకు కొడుకు ఉండేది ఒక్కడే, ఎవరు లేరు కదా, ఆమెకు మాత్రమే మేము సహకరించిన వాళ్ళు అవుతారు, మీ దగ్గర ఏం తప్పలేదని ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది మేడం. సార్ గారు మెసేజ్ ఇచ్చినందుకు దానికి ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపించింది. కానీ ఆ అబ్బాయి చాలా క్లోజ్గా ఉన్నందుకు చాలా బాధాకరమైన విషయం మేడం, చనిపోయినాడనేది చాలా బాధపడినాము. అది మేడం. సో మరి పత్రిజీ శక్తి స్థల్ గురించి చెప్పండి మేడం. అది చెప్పలేని ఆనందం మేడం, అక్కడ కూర్చుంటేనే ఎంతో ఎనర్జీ. అసలు ఇప్పుడు ఈ టైం నాకు రావడానికి కూడా అవకాశం లేదు, లేకపోయినా కూడా కనీసం మన సార్ దగ్గర కనీసం 1 గంట అయినా, అక్కడ 10 రోజులు 11 రోజులు జరుగుతున్న కార్యక్రమంలో కనీసం 1 రోజైనా కూడా మనం శక్తిని తీసుకొని పోవాలి అన్న ఆలోచనతోనే ఇక్కడ రావడం జరిగింది. ఆ మహానుభావుని సమాధి దగ్గర ధ్యానం చేసుకుంటే అంతా ఇంత కాదు, చెప్పలేనంత ఆనందాన్ని మనం పొందుతాము. ఆ ఆనందమే కాదు, ఈ సంవత్సరము ఆ సమాధి దగ్గర ధ్యానం చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా కూడా ఆ ఎనర్జీని మన లోపలనే నిల్వ ఉండి మళ్ళీ వచ్చేదాకా కూడా మనకి ఉంటుందనే సత్యం కూడా తెలుసుకోవడం జరిగింది. సో పత్రి సార్ దగ్గర నుండి మీరు ఏం నేర్చుకున్నారు మేడం? చాలా నేర్చుకున్నాను మేడం. అయితే ఆయన చెప్పే మాటలు ఏంటంటే, ఒకరు మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇంకొకరు మాట్లాడకూడదు, పూర్తిగా వినాలి, అర్థం చేసుకున్న తర్వాతే మాట్లాడాలి, అది పరిపూర్ణంగా తెలుసుకుంటేనే మాట్లాడాలి. అవన్నీ చాలా సత్యాలు తెలుసుకున్నాయి. అంటే ఒక పట్టు పడితే ఆ పట్టును బిగియ పట్టాలి, పట్టి విడవకూడదు. అది చాలా పట్టనేలా బిగియ పట్టవలే, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ్యా అని చెప్పిన సత్యం చాలా ఆనందంగా అనిపించింది. అయితే ఏ రోజైతే ఆ గురువు గారు చెప్పారో, ప్రతి ఒక్కరము ఈ భూమండలం మీద ఉన్న వాళ్ళమందరం కూడా ఆయన మాటలు వింటూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఏ ఆటంకాలు లేకుండా ఆనందంగా అష్టైశ్వర్యంగా మనం జీవిస్తామని సార్ గారి గురించి తెలుసుకున్నాను మేడం. మరి పత్రి సారు ఉచిత ధ్యానము అంటారు, ఉచిత భోజనము అంటారు, ఉచిత వసతి కూడా అని అంటారు కదా మేడం. అసలు అవన్నీ విన్నప్పుడు మీకు మొట్టమొదట్లో అసలు ఏమనిపించింది? ఈ గురువేమో అన్ని ఫ్రీగా ఉచితంగా అంటున్నారు, దీన్ని ఎలా ఆచరిస్తాము, ఇది జరుగుతుందా, ఇలాంటివి ఏమన్నా అనిపించేది మేడం. ఇలా అంటున్నారు అన్నప్పుడు కనీసం ఆయన జోబిలో 1 రూపాయి కూడా ఉండదు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది మేడం. తెలిసినప్పుడు మనం పోతే మన అంతరాత్మనే మనకి, కానీ ఇది ఇలా జరుగుతుంది, మనం కూడా ఏదో మన వంతు సహకరించాలి. ఇలాంటి వాళ్ళం ఎంతో మంది సహకరించినప్పుడే ఆ గురువు గారు అనుకున్న సమయాన్ని అది ముందుకు వెళ్ళిపోతుంది. గురువు గారు ఏ లక్ష్యం అయితే పెట్టారో ఆ లక్ష్యం ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలా అనేది మన అంతరాత్మ మనకే చెప్తుంది మేడం. సార్ అయితేనే ఇలా చేస్తున్నాడు కదా, మరి మనం చేస్తేనే కదా అయ్యేది. మనం సారు ఒక్కడు, మనం ఈరోజు 1000 మంది వచ్చాం, 1000 మంది మనిషికి ఒక పిరికెడు బియ్యం, మనకు పిరికెడు డబ్బులు, ఏదైనా మన దగ్గర ఉన్నది, ఒక డబ్బు కావచ్చు, మన మెడలో ఉన్న సొమ్ము కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరికి ఎంత ఉంటే అంత ఇచ్చినప్పుడే ఆ గురువు గారు అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుతాయని ఆయన మనలోనే ఉండి మనకు చెప్పి, తెలియకుండానే మేడం మనకు చెప్పిన విషయాలు మనతోనే ముందుకు నడిపిస్తున్నాడు. పత్రి సారు మరి వంట చేసి వడ్డించినప్పుడు మీరు తిన్నారా? ఎలా అనిపించింది? తిన్నాను మేడం. చాలా తినడమే కాదు, ఆయన చేతిలోని ఒక ముద్ద కూడా, అదే ఫస్ట్ స్టార్టింగ్ లోనే ధ్యాన మహాయజ్ఞంలో కలిసామన్నాం కదా, ఇలాగే కూర్చున్నాము, సార్ భోంచేస్తుంటే నాకెందుకో ఒక సార్తో ఒక ముద్ద అన్నం తినాలా అనిపించేది మేడం. అనిపించి గురువారి దగ్గర ఫస్ట్ చూడడం, అదే సార్ని
అందరూ భయపడుతున్నారు. ఎందుకు ఇలా భయపడుతున్నారు సారుని చూస్తేనే అంటేనే, ఆ సారును చూస్తూ ఉంటేనే నాకు అనిపించింది. ఒక ముద్ద అన్నం ఆయన ప్రసాదాన్ని నేను తినాలన్న అంతరాత్మ అనిపించినప్పుడు ఆయన నోటి కాడ తినేటి ఇలా వెళ్ళింది అది ముద్ద. ఆ ముద్దని సార్ నాకు ఒక ముద్ద అన్నం పెట్టరా అని ఇట్లే అడిగాను మేడం. అట్లా నీ నోటి దగ్గర నుంచి ఉన్నది నా చేతిలోకి పెట్టేశాడు. అది నేను ఇలా కళ్ళకద్దుకొని ఆ ప్రసాదం లాగా ప్రసాదాన్ని తీసుకుని తీసుకున్నాను మేడం. తీసుకున్నాను. వడ్డించేటప్పుడు కూడా చాలా సార్లు కూడా మరి మీలో ఏం అంత ఆ మహానుభావుడి దగ్గర నుండి అంత ప్రసాదం లాగా తిన్న తర్వాత మీలో అంటే ఏదైనా మార్పు జరిగిందా, లేకపోతే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా? చాలా చాలా మార్పు జరిగింది మేడం. నాలోన ఒక దుఃఖం ఉండేది. ఎవరైనా ఏమన్నా అంటే నేను బాధపడేదాన్ని. పక్కింటి వాళ్ళు ఏమన్నా అంటే బాధపడేదాన్ని. ఆ ప్రసాదం ఎప్పుడైతే నేను భుజించినానో ఆ రోజు నుంచి నాలోని ఉన్న దుఃఖం దూరం అయిపోయింది. ఎవరైనా ఒక మాట అంటా నేను దాన్ని పట్టించుకోలేదు. ఒక ప్రేమతో అంటే అన్నారులే అని చాలా 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 మార్పులు జరిగాయి మేడం. ఆ ప్రసాదం తిన్న తర్వాత ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా నేను కూడా పైకి ఎదగడం జరిగింది. అలా తర్వాత నాకు ఒక స్కూల్లో వంట చేసే అవకాశము జరిగింది. 10 మంది పిల్లలకు ధ్యానం చెప్తూ 10 మందికి వంట చేసి పెడుతూ ఆ ముద్ద నేను తిన్నందుకో ఏమో నేను 10 మంది పిల్లలకు అన్నం చేసి పెట్టగలుగుతున్నాను. అక్కడ 10 మందికి ధ్యానం చెప్పగలుగుతున్నాను మేడం. పత్రి సార్ని ప్రతి ఒక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. ఒకరు నా తండ్రి అనుకుంటారు, ఒకరు గురువు అనుకుంటారు, ఒకరు స్నేహితుడు అనుకుంటారు. మీరు ఎలా అనుకునేవాళ్ళు? జన్మల నుండి ఈయన నా గురువు అని మీకు అనిపించిందా? మీకేమనిపించింది? గురువు అనే అనిపించింది మేడం. ఒక తండ్రి లాగా. మనకు తండ్రి కూడా అలాగా చూసుకుంటాడో లేదో, మనకు జన్మనిచ్చిన తండ్రి కూడా అలా చూసుకుంటాడో లేదో కానీ ఆ గురువు గారి మటుకు మనల్ని అంతగా చూసుకునేవాడు మేడం. గురువు దైవం ఈ భూమి మీదకి దిగి వచ్చిన మహానుభావుడు, ఒక గొప్ప మహానుభావుడు ఆయన మనకి. ఆ రోజుల్లో బ్రహ్మంగారిని, కృష్ణుని, రాముని ఆ రోజుల్లో మనుషులు ఎలా చూసుకొని ఎలా ఆనందించారో ఈ రోజుల్లో మన పత్రిజీ గురువు గారిని మనం చూసుకుంటూ మనం ఆ రామునిలాగా కృష్ణునిలాగా మన పత్రిజీ గురువు గారిని మనము చూసుకుంటున్నాం మేడం. అది చాలా గొప్ప ఆనందం. మరి నిజంగా మేడం పత్రి సార్ చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు, అంటే ప్రతి ఒక్కరూ ఒక కళ నేర్చుకోవాలి, వాళ్ళలో ఎంతో శక్తి ఉంది, ఆ శక్తిని బయటికి తీయాలి అని చెప్తారు కదా. ఒక సామాన్య గృహిణి లాంటి జీవితం గడుపుతున్న మీరు పత్రిజీ ధ్యానం మీ జీవితంలోకి రావడం వల్ల మీరు ధ్యానం చేస్తున్నారు, ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు. దానితో పాటు ఇంకా మీలో ఉన్నది అంటే ఎప్పటి నుండో చిన్నప్పటి నుండైనా తీరని కోరికలు కొన్ని ఉంటాయి. ఈ ధ్యానం ద్వారా మీరు తీర్చుకున్న కోరిక ఏంటి? మీరు బయట మీ లోపల నుండి మీరు ఏ శక్తిని బయటకు తీసుకొచ్చారు? అంటే నాకు ఒక్కటే మేడం, నేను ధ్యానిని కాదు, అందరము ధ్యానులం కావాలా అని చెప్పి పక్క ఊర్లో ఒక గ్రామం అంబాపురం అని ఒక గ్రామం ఉంది మేడం. ఈ గ్రామాన్ని కూడా మనం ధ్యానమయం చేయాలి అనే ఉద్దేశంతో పక్క ఊరికి కూడా వెళ్ళి అక్కడ నంగనాయని మద్దం అని ఒక యోగి సమాధి ఉంది మేడం. అక్కడ ఆ సమాధి దగ్గర కూడా అక్కడ ధ్యాన మందిరం కట్టించి ఆ గురువుగారి సంకల్పంతోనే అక్కడ కట్టించి మళ్ళీ అక్కడ కూడా ఒక వంట రూమ్గా తయారు చేసేటి ఇలా ఇన్ని వేల మందికి గురువుగారు అన్నప్రసాదాన్ని చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అలాగే చెయ్యాలి అని చెప్పి అక్కడ అందరికీ ధ్యానం నేర్పించి అక్కడ వంటశాల నిర్మాణం జరిపించి చాలా అద్భుతంగా ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చింది మేడం. అక్కడ స్లాబ్ వేసి మీరు కూడా అక్కడికి రావాలి. అంబాపురం గ్రామంలో అక్కడ అమ్మవారికి చాలా అనుభవాలు ఉన్నాయి. ఆమె మన గురువుగారి లాగానే బ్రహ్మంగారి లాగా కూడా ఒక యోగి. ఆమె జరిగింది జరగబోయేది కూడా ఆ రోజుల్లో చెప్పేది. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మనం పిఎంసిలో కూడా తీసుకురావాలనేది నా కోరిక. అంత చాలా అద్భుతంగా ఉంది మేడం అక్కడ ఆమె ఎనర్జీ. ఎంతో మంది మాస్టర్స్ కూడా అక్కడికి వచ్చి ధ్యానం చేస్తున్నారు, ఆమె గురించి తెలుసుకుంటున్నారు. మన గురువుగారి సమాధి ఎలాగో ఆ సమాధి కూడా అలాంటి అంత శక్తివంతంగా ఉంది. సో అక్కడ మీరు ధ్యాన ప్రచారం చేస్తున్నా మేడం. అక్కడ అందరికీ ధ్యానం చెప్తూ అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్మాణం చేయాలని వంటశాల కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మరి పత్రి సార్తో మీకున్న అనుభవాలని, అనుభూతులని, మధుర స్మృతులని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ భూమిపైన ప్రతి ఒక్క స్త్రీ కూడా అందరికీ ధ్యానం నేర్పించి తన పిల్లలకి డబ్బు కాదు, సంపదలు కాదు, అష్టైశ్వర్యాలు కాదు ఇవ్వాలనేది, వాళ్ళకి ధ్యానాన్ని నేర్పించి వాళ్ళ పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి ఆంజనేయ స్వామికి ఎలాగైతే ధ్యానం నేర్పించిందో మన తల్లులందరూ కూడా అలాగే ధ్యానం నేర్పించి ఈ భూమికి, ఈ విశ్వానికి వాళ్ళ పిల్లల్ని అందియాలని, ఆ పిల్లల ద్వారానే ధ్యాన జగత్తు, సాకార జగత్తు, ఇవన్నీ పిరమిడ్ జగత్తు అవుతాయనే నా కోరిక మేడం. అందరూ తల్లులు
పిల్లలకు ధ్యానం నేర్పించాలనేదే నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి గారికి మీరు చెప్తున్న మేడం గారికి వేల 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 కృతజ్ఞతలు. మన పత్రిజీ గారికి కూడా వేల వేల కృతజ్ఞతలు. సో విన్నారు కదండి పత్రిజీతో నా ప్రయాణం. మరి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.